ఇచ్చినటువంటి మాట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలున్నా 7,000 ఉన్నాము. గత 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000 7,000 పెన్షన్ నీతోటే మొదలైపోయింది. 7,000 మీకున్నటువంటి మా చంద్రబాబు సార్ లెటరు చెప్పిన మాట ప్రకారంగా మొదటి నెల మీరు ఓటేసి గెలిపించినందుకు మళ్ళీ మాట నిలబెట్టుకుని మీరు రుణం తెచ్చుకున్నాను. చెప్పిన మాట ప్రకారం 6,000 అమ్మకు పర్లేదు ఎంతసేపు తిరగండి ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ల కార్యక్రమంలో ఎలక్షన్ల ముందు చెప్పిన మాట అక్షరాల నిజం చేస్తూ 1వ తేదీ ఈరోజు నెలలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇంటికే పెన్షన్లు తెచ్చి 4,000 రూపాయల పెన్షన్లు పెంచుతూ, వికలాంగులకు 6,000 పెంచుతూ, పూర్తి స్థాయి వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 10,000 చేస్తూ ఈరోజు పెన్షన్లు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. మా ఎమ్మిగనూరు టౌన్లో ఈరోజు వివరాలు చూస్తే మీరు దాదాపుగా 6,74,86,500 రూపాయలు ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లోనే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు మాచాని శకుంతలమ్మ చంద్రప్రదించినటువంటి ఆ తల్లికి ఈరోజు 7,000 రూపాయల పెన్షన్ చేతికి ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఈరోజు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా తూచా తప్పకుండా మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు. 16,000 పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం, టెట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం, వెనకలే ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే అంటే ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా ముఖ్యంగా మేమందరం కూడా ఎమ్మిగనూరులో మేము శాసనసభ్యుడిగా ఎమ్మిగనూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇంటింటికి వచ్చి మా చేత్తో ఈరోజు వారికి పెన్షన్లు ఇస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమైనటువంటి విషయం. గత ప్రభుత్వం లాగా డొల్ల మాటలు చెప్తూ అర్హులైనటువంటి పెన్షన్దారులను కూడా చాలా మందిని తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు. వచ్చే 2 నెలల్లో వాటన్నిటిని కూడా సక్రమంగా చేసి ఎవరైతే అర్హులైన పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం. ముఖ్యంగా ఏ పనులైతే ఈరోజు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.